ఆడవాళ్ళతోనే మాట్లాడతారా? వాళ్ళు తిరిగి మీకు సమాధానం చెప్పలేరేమో. వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ గట్టిగా మాట్లాడలేరేమో. మగవాళ్ళతో మాతో మాట్లాడండి. మేము సమాధానం చెప్తాం అనేసి నాకు సెన్స్‌లో ఎళ్ళిందది యాక్చువల్‌గా. అది గూడా ఎప్పుడెళ్ళింది? వీళ్ళు కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. కెప్టెన్సీ టాస్క్ నడిచేటప్పుడు వీళ్ళు అది సంచాలక్‌తో ఫైట్ జరుగుతుంది కదా! అది సోల్జర్ పవన్ ఔట్ అయిపోయారు. ఔట్ అయిపోయినాక లెట్స్ నాట్ డిబేట్ విత్ సంచాలక్ మీరొచ్చేసేయండి అని చెప్పి వీళ్ళందరూ యాక్చువల్‌గా అరుస్తున్నారు. ఈ టెనెంట్ సైడ్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అరుస్తున్నారు. లేదు ఔట్, ఔట్, ఔట్ అని చెప్పేసేసి ఈయన హరీష్ గారు వెళ్ళి లెట్స్ నాట్ డిబేట్ విత్ ద సంచాలక్ ఆయన డిసిషనే ఫైనల్ అని చెప్పేసి వచ్చేయగానంటే ఈ అరిచే ప్రాసెస్‌లో ఆయన ఆ కమెంట్ పాస్ చేశారంట. ఓకే. సో అప్పుడు హరీష్ గారు అక్కడ ఉన్న ఎవరు టెనెంట్స్తోనూ మాట్లాడట్లేదు. టెనెంట్స్‌లో ఉంది రితు, తనుజ వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు కదా! సో వాళ్ళతో ఎవరితోనూ మాట్లాడట్లేదు. సో అక్కడ నేను ఎవరు ఆడవాళ్ళతో మాట్లాడలేదు కదా! సో ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చాడు ఈ మనిషి? ఇప్పుడు ఈ టాపిక్ తీసుకొచ్చినప్పుడు ఐదర్ ఇప్పుడు నేను మాట్లాడాను కాబట్టి అనాలి. లేకపోతే నేను ఎవరైనా అమ్మాయితో నేను అది ఆర్గ్యూ చేస్తాననంటే అనాలి. అది లేదే. అంటే మొన్న తనుజతో జరిగినప్పుడు ఎప్పుడన్నా ఇది ఉందా అనేసేసి అన్నట్టు ఆహ్, అనుకుంటే దాన్ని అప్పుడు మనసులో పెట్టుకొని దీన్ని ఇప్పుడు బయటికి తీశారా? అసలు రిలవెంటే కాదు కదా! కాంటెక్స్ట్ రిలవెంటే కానప్పుడు మనం క్రికెట్‌లో యాక్చువల్‌గా వినే ఉంటాం. ఈ వర్డ్ స్లెడ్జింగ్ అని చెప్పేసి అవును. అంటారు. సో కావాలని ప్లేయర్స్‌ని డీమోరలైజ్ చేయడానికి కోసం ఆర్ కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గించడానికి కోసం చేస్తారు. ఓకే. అలా చేశారు. సరే అది ఆయన గేమ్ స్ట్రాటజీయే అనుకుందాము. క్రికెట్‌లో కూడా చేస్తున్నారు అని అని అనుకుందాము. కానీ ఇప్పుడు మనం నేషనల్ మీడియాలో ఒక అంటే ఈయన పెద్ద ఆయన, ఈయన చెప్తున్నారంటే కరెక్ట్ అని అలాంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు జస్ట్ ఏ టు డి ఏదైతే జరిగిందో దాంట్లో జస్ట్ సి, డి పాయింట్స్ చూపిచ్చేసేసి, ఏబి అసలు ఏం జరిగిందో రిలవెంట్ అసలు యాక్షన్ ఏం జరిగింది అని మాట్లాడకుండా ఓన్లీ రియాక్షన్. రియాక్షన్ గురించి మాట్లాడితే అది కూడా రాంగ్ నరేటివ్ సెట్ అవుతుంది. క్యారెక్టర్ అసాసినేషన్ కిందకే వస్తది. హ్మ్. ఇది వన్ ఆఫ్ ది పాయింట్.